ఈ మధ్య కాలంలో మన తెలుగు స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా యాక్షన్ జానర్ లోకి వెళ్లిపోవడంతో కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నచ్చే ప్రేక్షకుల్లో కొంత డిసప్పాయింట్మెంట్ కనిపించింది. అయితే వెంకీ మామ అనిల్ రావుపుడిల సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయం సాధించడంతో ప్రేక్షకులకు ఇంకా కామెడీ ఫ్యామిలీ సినిమాలపై ఇష్టం ఉన్నట్లు తేలిపోయింది. మంచి సినిమా వస్తే థియేటర్లకి పండగలా వస్తారన్న ధైర్యం ఇండస్ట్రీకి తిరిగి ఇచ్చింది ఈ సినిమా. దీంతో కొంతకాలంగా యాక్షన్ ట్రాక్ లో ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడు తమ దారిని మార్చుకుంటూ కామెడీ లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి మొగ్గు చూపుతున్నారు. అయితే మరి ఇలాంటి సినిమాలు ఎవరెవరు చేస్తున్నారు చూద్దామా? ఫస్ట్ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్ గురించే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత మాస్ యాక్షన్ చిత్రాలతోనే మక్కువ చూపించారు. కానీ చిరంజీవి కామెడీ టైమింగ్ కి ఫ్యాన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈసారి అదే ట్రాక్ లోకి వస్తూ అనిల్ రావుపుడి దర్శకత్వంలో ఓ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి 2026కు విడుదలకు సిద్ధమవుతోంది. మెగా ఫ్యాన్స్ కి ఇది ఒక స్పెషల్ గిఫ్ట్ అవుతోంది. ఇకపోతే నెక్స్ట్ ప్రభాస్ ది రాజా సాబ్ గురించి చెప్పాలి. బాహుబలి, సాహో, సలార్, కల్కి లాంటి భారీ యాక్షన్ మూవీస్ తర్వాత ప్రభాస్ ఇప్పుడు రూట్ మార్చాడు. మారుతి దర్శకత్వంలో హారర్ రొమాంటిక్ కామెడీ జోనర్ లో ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. నిధి అగర్వాల్, మాలవికా మోహనన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న విడుదల కానుంది. ఇది ప్రభాస్ అభిమానులకు ఓ డిఫరెంట్ ట్రీట్ కానుంది. తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా లైన్ లో ఉంది. వెంకటేష్ అంటేనే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గుర్తొస్తాయి. త్రివిక్రమ్ అయితే ఆ జానర్ కి మాస్టర్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఓ మంచి ఎంటర్టైనర్ కోసం చేతులు కలిపారు. ఇది వీరి కాంబినేషన్ లో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి తరహాలో మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనే అంచనాలు కూడా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం చివరిలో సెట్స్ మీదకి వెళ్లనుంది. అయ్యో, మన రవితేజ, కిషోర్ తిరుమల లైన్ లో ఉన్నారు కదా. రవితేజ కామెడీ మాస్ ఎంటర్టైనర్స్ తో ఫేమస్. ధమాకా తర్వాత అలాంటి సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన మాస్ జాతర పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. అంతేకాదు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ 16 నుంచి ప్రారంభమవుతుంది. సంక్రాంతి 2026కి రిలీజ్ కావాలని ప్లాన్ కూడా చేస్తున్నారు. సో స్టార్ హీరోలు మారుతున్న ట్రెండ్ చూస్తే మళ్ళీ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి మంచి గిరాకీ వచ్చిందనిపిస్తోంది. థియేటర్లో నవ్వులు పంచే సినిమాలకి ప్రేక్షకుల నుంచి పెద్ద రెస్పాన్స్ వస్తుందన్న విషయం టాలీవుడ్ అర్థం చేసుకుంటుంది. ఇక ముందు మరిన్ని కామెడీ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్లు చూడవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.